ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, కృపగల మా యేసయ్య, మీ పరిశుద్ధ నామములకు స్తోత్రాలు. ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ సన్నిధిలో చేరి రీతిగా ప్రార్థించుకునే కృపను మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు. నీ వాక్కు కొరకు మిగిలి అపేక్షతో ఎదురు చూస్తూ ఉండగా మీ వాక్యము ద్వారా మాతో మాట్లాడండి ఆయన. వినగల చెవిని, గ్రహించగల హృదయాన్ని దయచేయండి ఆయన. నీ వాక్యం వినకనే ఈ రోజున అనేక మంది జీవితాలు ఫలభరితంగా మారకుండా భ్రష్టత్వంలోకి వెళుచున్నాయి గనుక నీ వాక్యానికి విధేయులై వాక్యానుసారంగా మా జీవితాలు కట్టుకొని నిత్య రాజ్యానికి వారసులయ్యే కృప మాకు అనుగ్రహించమని, అచ్చలుపు నన్ను మీ సిలుచారుకు మరుగుపరుచుకుని సంఘానికి కావలసిన దివ్యమైన వాక్కుల చేత మమ్మల్ని తృప్తిపరచమని యేసునామమున బట్టి అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో నుంచి జ్ఞాని అయిన సొలొమోను రాసినటువంటి పరమగీతములు గ్రంథములో నుంచి 2వ అధ్యాయము 1వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. పరమగీతములు, జ్ఞాని అయిన సొలొమోను గారు ఆయన జీవిత కాలంలో 3 శ్రేష్టమైనటువంటి గ్రంథాలు రచించారు. యవన జీవితంలో ఉన్నప్పుడు, యవనస్తుడిగా ఉన్నప్పుడు ప్రేమను గూర్చి ప్రియుడైన యేసుక్రీస్తు ప్రభువారు వధువు సంఘానికి ఉన్నటువంటి అన్యోన్యతను గూర్చి, శ్రేష్టమైన ప్రేమ బంధాన్ని గూర్చి అక్కడ వివరించారు. అలాగే తన మధ్య వయసుకు వచ్చేసరికి జ్ఞానము గూర్చినటువంటి విషయాలు సామెతల గ్రంథంలో వివరించినట్లుగా మనకి బైబిల్ గ్రంథంలో మనకు తెలుస్తుంది. 3వదిగా వృద్ధాప్యలోకి వచ్చేసరికి ఆయన అంతా వ్యర్థము, దేవుడు లేకుండా ఈ భూప్రపంచంలో మనం ఏది కలిగి ఉన్నా అది వ్యర్థము అని చెప్పి అనేకమైనటువంటి ఉన్నతమైన విషయాలని ఈ 3 గ్రంథాల్లో కూడా జ్ఞాని అయినటువంటి సొలొమోను గారు రచించినట్లుగా మనకి తెలియజేయబడుతుంది. మొదటి రాజుల గ్రంథం 4వ అధ్యాయము 32వ వచనంలో కూడా ఈ యొక్క జ్ఞాని అయినటువంటి సొలొమోను గారు 3000 సామెతలు రాసినట్లుగా 1005 కీర్తనలు రచించినట్లుగా ఈ మొదటి రాజుల గ్రంథం 4వ అధ్యాయం 32వ వచనంలో అక్కడ రాయబడి ఉంది. ఈ రోజున సొలొమోను గారు భార్యాభర్తల మధ్య కలిగి ఉండవలసిన ఒక దివ్యమైనటువంటి అనురాగమును గూర్చి, ఈ లోకములో ఉన్నటువంటి సార్వత్రిక సంఘము వధువ సంఘముగా పోల్చబడుతుంది కనుక వరుడుగా రాబోతున్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఆ దివ్యమైనటువంటి దేవాతి దేవుని యొక్క కుమారునికిని, వధువుగా సిద్ధపడబడుతున్నటువంటి సంఘానికిని కలిగి ఉండనటువంటి ఆత్మ సంబంధమైనటువంటి అనుబంధాన్ని గూర్చి ఈ పరమగీతల గ్రంథములో చక్కగా సొలొమోను గారు వివరించినట్లుగా మనం చూస్తున్నాం. అలా చెప్పుకుంటూ పోతూ ఈ సామెతలు, ఈ యొక్క పరమగీతల గ్రంథం 2వ అధ్యాయము 1వ వచనంలో ఇలా రాస్తూ ఉంటున్నారు. చూడండి, పరమగీతములు 2వ అధ్యాయము 1వ వచనం. నేను షారోను పొలములో పుయ్యి పుష్పం వంటి దానిని, లోయలో పుట్టు పద్మము వంటి దానిని. దేవునికి స్తోత్ర, హల్లెలూయా, హల్లెలూయా. సంఘాన్ని గూర్చి ఇక్కడ ప్రస్తావిస్తూ ఉంటున్న మాట షారోను పొలము అనే మాట మనకు కనిపిస్తూ ఉంటుంది. షారోను అనే మాట హెబ్రీ పదం నుంచి వచ్చిన మాట. హెబ్రీ భాషలో షారోను అనే మాటకు అర్థము సారవంతమైనటువంటి భూభాగము.
సారవంతమైనటువంటి సమానముగా ఉన్నటువంటి భూభాగము అనేటువంటి మాటకి అర్థం వస్తూ ఉంటుంది. ఈ సారవంతమైనటువంటి భూభాగము, ఎత్తు పల్లాలు లేనటువంటి ఈ భూభాగము, ఫలభరితమైనటువంటి ఈ భూభాగము, ఆహ్లాదకరమైన ఈ భూభాగము, శ్రేష్టమైనటువంటి పుష్పాలు పుష్పించేటువంటి ఈ భూభాగమును, దీని గూర్చినటువంటి విలువైన విషయాలను బైబిల్ గ్రంథంలో నుంచి చరిత్ర ఆధారంగా మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ షారోను పొలానికి పశ్చిమాన మధ్యధారా సముద్ర తీర ప్రాంతం ఉంది. మధ్యధారా సముద్ర తీర ప్రాంతంలో అందమైనటువంటి తెల్లని ఇసుకలో ఉన్నటువంటి ఆ ప్రాంతం ఉంటుంది. ఈ యొక్క షారోను పొలమునకు తూర్పు వైపున గిల్బోవా అనే పర్వతము ఉన్నట్లుగా మనకు తెలియజేయబడుతుంది. దక్షిణముగా కర్మేలు పర్వతము ఉన్నట్లుగా మనకు చరిత్ర తెలియజేయబడుతుంది. యుప్పే అనే ప్రాంతము ఉత్తరానగా ఉంది. ఈ 4 సరిహద్దుల ప్రాంతాలలో, ఈ లోతట్టు ప్రాంతములో, ఈ 4 హద్దుల మధ్య లోతట్టు ప్రాంతంలో ఉన్న ప్రాంతమే ఈ యొక్క షారోను యొక్క పొలము, షారోను యొక్క ప్రాంతము. ఈ రోజున సంఘాన్ని పరిశుద్ధాత్మదేవుడు షారోను పొలముతో పోలుస్తూ ఉంటున్నాడు. షారోను పొలానికి ఉన్నటువంటి గొప్ప ఆధిక్యతలు ఈరోజు నేటి సంఘముగా పిలువబడుతున్న, షారోను పొలముగా పిలువబడుతున్న ఈ దీన సంఘానికి కూడా అలాంటి అనుభవాలు కలిగి ఉండాలని దేవాతి దేవుడు కోరుకుంటూ ఉంటున్నాడు. షారోను అనేటువంటి ఈ ప్రాంతము దేనికి చిహ్నంగా ఉంది, దేనికి సాదృశ్యంగా ఉంది అని మనం చూస్తే, ఇది జయించినటువంటి ప్రాంతం, విజయవంతమైన జీవితానికి సాదృశ్యం. బైబిల్ చరిత్రలో మనం చూసినట్లయితే యెహోషువ గ్రంథము 12వ అధ్యాయము 9వ వచనములో ఈ యొక్క లషారోను అనే మాట అక్కడ కనిపిస్తూ ఉంటుంది. ఈ షారోను అనేటువంటి మాట యెహోషువ కాలములో ఆ ప్రాంతానికి ఉన్నటువంటి నామకరణ లషోరోను, అంటే షారోను అనేటువంటి ప్రాంతం. ఈ ప్రాంతము భక్తుడైనటువంటి యెహోషువ యుద్ధము చేసి తాను స్వాధీనపరుచుకున్నటువంటి ప్రాంతము. ఈ రోజున వాక్యం ఉన్న ప్రియమైన బిడ్డలారా, ఈ సంఘము, ఈ లోకంలో జీవిస్తున్న మన పోరాడుచున్నది అంధకార చీకటి శక్తులు అనే విషయాన్ని మర్చిపోకూడదు. మనము శత్రువులంటే, బయటివారు శత్రువులంటే మన కీడు చేసేవారు అని చెప్పి మనము భ్రమపడుతూ ఉంటాం. కానీ జయించవలసినటువంటి ఈ ప్రాంతాల గురించి మనము జాగ్రత్తగా పరిశీలన చేస్తే, భక్తుడైనటువంటి యెహోషువ నాయకత్వంలో ఇశ్రాయేలు ప్రజలు అనేక యుద్ధాలు చేసుకుంటూ వెళ్తున్నారు. ఇశ్రాయేలు ప్రజలకు కానీ యెహోషువకు కానీ యుద్ధం చేయడం అనేది రాదు. వారు ఇటుకలు చేసి బానిస బ్రతుకుచున్నటువంటి పరిస్థితి. అలాంటి యెహోషువ యుద్ధానికి వెళ్ళడానికి విశ్వాసమే ఊపిరిగా మార్చుకొని, తాను నమ్ముకున్న దేవుని యొక్క పేరట నేను ఖచ్చితంగా యుద్ధంలో గెలుపొందుతాను, శత్రువుల యొక్క గవిని స్వాధీనపరుచుకుంటాను అనే దృఢ విశ్వాసముతో, విశ్వాసం ఊపిరిగా అతడు యుద్ధానికి వెళ్ళాడు. అతనితో పాటు ఇశ్రాయేలు ప్రజలు యుద్ధానికి తీసుకువెళ్ళాడు. అతని విశ్వాసాన్ని బట్టి రెండవదిగా ఆ ప్రాంతంలో దైవ సేవకుడైనటువంటి మోషే ఈ యొక్క యుద్ధం జరుగుతున్న అమాలేకుల మీద యుద్ధంలో గెలుపొందుట కొరకు చేతులెత్తి ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు. అతడు చేతులెత్తి ప్రార్థన చేస్తున్నంతసేపు కూడా ఇశ్రాయేలు ప్రజలు జయము పొందినట్లుగా మనం చూడగలుగుతున్నాం. యెహోషువ విజయాన్ని సాధించినట్లుగా మనం చూడగలుగుతున్నాం. సంగమా, దయచేసి ఇక్కడ చేరువచ్చిన ప్రతి ఒక్కరి కోసం కూడా దైవ సేవకుడు నిత్యము చేతులెత్తి ప్రార్థన చేస్తేనే మీకు విజయానికి సాదృశ్యంగా మీరు మార్చబడతారు. ఈ రోజున మీ కొరకు
మీరు చేస్తున్నటువంటి యుద్ధములో, మీరు చేస్తున్నటువంటి అనేక ప్రయత్నాలలో ఫలభరితంగా మార్చుట కొరకు మీ కొరకంటూ అనేక మంది చేతులెత్తి ప్రార్థన చేసేటువంటి ఆ దివ్యమైనటువంటి షారోను పొలములో మనం ఉండాలనేది ఈ మధ్యాహ్న కాల సమయంలో మనం అందరము కూడా కోరుకుందాం. యెహోషువ ఇంచుమించుగా 7 జాతుల వారిని, ఆ 7 జాతుల వారిని జయించి ఆయా ప్రాంతాలని స్వాధీనపరుచుకుని అలుపెరగినటువంటి విజయ పతాకాన్ని ఎగరవేసినటువంటి గొప్ప విజయశాలిగా యెహోషువని దేవుడు నిలబెట్టాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో మనము కూడా ఈ యొక్క షారోను పొలముగా పిలువబడుతున్న సంఘములో ఉన్నటువంటి ప్రతి సభ్యులు కూడా జయించవలసినటువంటి కొన్ని ప్రాంతాలు ఉన్నాయి. ఆ ప్రాంతాల గురించి బైబిల్ గ్రంథంలో యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 11వ వచనంలో కొన్ని విషయాలని నేను చెప్తాను. దయచేసి త్వరగా మనము ముందుకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిగా అక్కడ ఉన్నటువంటి కొన్ని 7 జాతుల వారిని యెహోషువ జయించాడు. మొట్టమొదటిది కానానీయుల్ని. ఎవరినండి? కానానీయులు దేనికి సాదృశ్యంగా ఉన్నారంటే ధనాపేక్షకు సాదృశ్యంగా ఉన్నారు. ధనాపేక్ష సమస్త కీడులకు మూలమని వాక్యం చెప్తుంది. ధనాన్ని అపేక్షించి ఆత్మీయ జీవితంలో ఓడిపోయినటువంటి దేవుని నమ్ముకున్న బిడ్డలు ఎందరెందరో మనకి కనిపిస్తూ ఉంటారు. ధనము సంపాదన తప్పు కాదు, ధనాపేక్ష కలిగి ఉండడం మాత్రం తప్పు అని బైబిల్ గ్రంథం స్పష్టంగా తెలియజేస్తుంది. అందుకాబట్టి ధనాపేక్ష లేని వారుగా మనం ఈ లోకంలోనికి ఏమీ తీసుకురాలేదు, చచ్చిపోయేటప్పుడు ఏమీ తీసుకుపోలేమని చెప్పి మొదట యెహోషువ జయించినటువంటి ప్రాంతం కానాను ప్రాంతం. మనం కూడా ధనాపేక్షను జయించేవారుగా ఉండాలి. రెండవదిగా మనం చూసినట్లయితే హిత్తీయులు దేనికి సాదృశ్యంగా ఉన్నారంటే అసూయ. ఈ రోజున క్రైస్తత్వానికి పట్టి పీడిస్తున్నటువంటి భయంకరమైనటువంటి వ్యాధి, భయంకరమైన సమస్య, భయంకరమైనటువంటి శత్రువు అసూయ అనేటువంటి ఆ పాపమును మనము చంపుకోవడానికి దేవుడు కృప చూపించును గాక. అసూయ అనేటువంటి ఆ యొక్క శత్రువుని మన సంఘంలో కానీ, మన కుటుంబంలో కానీ, మన వ్యక్తిగత జీవితంలో కానీ చంపుకోకపోతే అది చాలా ప్రమాదాలకి దారి తీసేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇక మూడోదిగా మనం చూసినట్లయితే హవ్వీయులు. వీళ్ళు దేనికి సాదృశ్యంగా ఉన్నారంటే కామతత్వానికి సాదృశ్యంగా ఉన్నారు. దేవుని వాక్యం ప్రియమిట్లారా, దేవుడు ఉన్నతమైన ప్రణాళిక మన పట్ల కలిగి ఉన్నటువంటి ఆ ప్రణాళికని నిర్వీర్యం చేసినట్లుగా ఈ రోజున అనేక సంఘ పరిస్థితులను చూసినట్లయితే గనక, ఒక సంస్థని మనం చూసుకున్నట్లయితే అనేక మంది జీవితాలు ఆధ్యాత్మిక జీవితంలో విఫలమైపోవడానికి, ఆధ్యాత్మిక జీవితంలో భయంకరమైన ముగింపుని చూడడానికి ఈ యొక్క హవ్వీల్ని జయించలేనటువంటి పరిస్థితులు ఈ యొక్క షారోను పొలముకి ఉన్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఇక నాలుగవదిగా మనం చూసినట్లయితే పెరిజ్జీయులు అనగా కోపిష్టులు. తన కోపమే తనకు శత్రువు. ఈ లోకంలో బ్రతుకుతున్న మన జీవితాలలో అనుకోని విధంగా మన జీవితాల్లో కోపం అనేది సాతాను పెట్టే భయంకరమైనటువంటి ఒక లోటు గనుక దయచేసి మనం అందరము కూడా మనలో ఉన్న కోపాన్ని చంపుకునేటట్లుగా ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయాలి. దేవా, నాలో ఉన్న కోపాన్ని, ప్రతి విషయానికి కోపం నన్ను వేధిస్తుంది, ఈ కోపాన్ని నాలో చంపివేయ ప్రభు అని చెప్పి మనమందరం కూడా కోపాన్ని జయించేవారుగా ఉండాలి. తర్వాత మనం చూసినట్లయితే గెర్షీల్ని ఈ యొక్క యెహోషువ జయించినట్లుగా మనం చూడగలుగుతున్నాం. దీన్ని మాట తిండిపోతుతాను. బైబిల్ గ్రంథంలో దీని గురించి కూడా ప్రస్తావించింది. మీరు తిండిపోతులై ఉండొద్దు. మీలో ఎవడైనా తిండిపోతున్నట్లయితే అతడు తన కంఠానికి కత్తి పెట్టుకోవాలని చెప్పి దీని విషయంలో కూడా మనం జయించాలి. ఇక లాస్ట్గా తర్వాత మనం చూసినట్లయితే అమోరీయులను జయించాడు యెహోషువ. అమోరీయులు దేనికి సాదృశ్యంగా ఉన్నారంటే గర్వానికి సాదృశ్యంగా ఉన్నారు. గర్వము మనిషి జీవితానికి ఎంత ప్రమాదకరమైనదో, షారోను పొలముగా పిలువబడుతున్నటువంటి సంఘానికి ఏ విషయంలో కూడా గర్వం ఉండొద్దు. ఏ బండ నుంచి చెక్కబడ్డామో, ఏ గుంట నుంచి తెయబడ్డామో ఆ మొదటి స్థితిని, ఆ మొదటి అనుభవాన్ని, దేవుణ్ణి జ్ఞాపకం చేసుకున్న ఆ స్థితిని ఎన్నడూ ఎప్పుడు ఎవ్వరు మర్చిపోకుండా గర్వం అనే దానికి కొంచెం కూడా తావివ్వకుండా మనం జయించాలి. ఇక లాస్ట్గా మనం చూసినట్లయితే కనుక యోబిషీయులు అనే మాటకి ఆధ్యాత్మిక అర్థము సోమరితనం.
ఈ రోజున క్రైస్తవ సంఘము షారోనుగా పిలువబడుతున్న సంఘము, ఆ ఫలభరితమైన భూమిగా పిలువబడుతున్న సంఘము, పచ్చని సంఘముగా పిలువబడుతున్న సంఘము ఈ రోజున సోమరితనానికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నామో, నిద్రకి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నామో, ఈ రోజున ఎంత సోమరులుగా మనం బ్రతుకుచున్నామో ఒకసారి మనం ఆలోచించుకుందాం. షారోను ఫలము అనే మాటకి, షారోన్ అనే మాటకి మొదటి చిహ్నము విజయము. ఎందుకంటే అపోస్తలుడైన పౌలు గారు అంటారు కదండి, మమ్మల్ని అత్యధిక విజయంతో ఊరేగిస్తున్నటువంటి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం అంటాడండి. బైబిల్ గ్రంథంలో 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 57వ వచనంలో మనం చూసినట్లయితే, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 57వ వచనం, క్రీస్తునందు జయోత్సాహముతో మమ్మల్ని ఊరేగించిన దేవునికి స్తోత్రం అని చెప్పిరి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు గారు అంటారు, నన్ను బలపరిచిన వాని అందే నేను సమస్తమును చేయగలదును, అపవాదును ఎదిరించడి, అప్పుడు వాడు మీ యొద్ద నుంచి పారిపోతాడు. అంతే, యవనస్తులారా మీరు దేవుని చేతుల బలవంతులు, మీరు సాతాను జయించి ఉన్నారు. ఈ రోజున సంఘము జయశీలిగా ఉండాలి. ఈ భూలోకంలో సంఘము ప్రతి దాన్ని కూడా జయించేవారుగా ఉండాలి. ఈ రోజున సంఘానికి వ్యతిరేకత, సంఘానికి భయంకర సమస్యలు మనం బయట నుంచి వస్తున్నాయి అనుకుంటున్నాము, కానీ లోపలే నీలో నాలో సంఘములో ఈ రోజున కలిగి ఉన్నటువంటి ప్రతి దాన్ని కూడా జయించేటువంటి ఆ షారోను చిహ్నాన్ని మనం కలిగి ఉండాలని వాక్యం సెలవిస్తూ ఉంటుంది. మనం గెలుపొందితేనే, మనం జయిస్తేనే, జయించిన వారుగా ఉండడమే దేవుని యొక్క చిత్తము తప్ప ఓడిపోయిన వారుగా ఉండడం దేవుని చిత్తము కాదు. రెండో మాట మనం చూసినట్లయితే, షారోను ఫలము దేనికి చిహ్నంగా ఉంది? సంఘము దేనికి చిహ్నంగా ఉంది? మొదటి దినవృత్తాంతముల గ్రంథము 27వ అధ్యాయము 29వ వచనం. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 27వ అధ్యాయము 29వ వచనం. షారోనులో ఉండే పశువుల మీద షారోనీయుడైన ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ కనిపిస్తుంది షారోనులో ఈ పశువుల మీద షారోనీయుడైనటువంటి సిట్రాయియు లోయలోని పశువుల మీద ఆ దాయి కుమారుడైనటువంటి షాపాతును నియమించెను. షారోను పొలము దేనికి సాదృశ్యంగా ఉంది అని మనం చూస్తే, మేతగల ప్రాంతము, సమృద్ధైన ఆహారం దొరికేటువంటి ప్రాంతము. సంగమా, మనుషుడు రొట్టె వల్ల కాదు కానీ దేవుని నోటి నుంచి వచ్చే ప్రతి మాట ద్వారా బ్రతుకుతాడని వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది. ఈ రోజున షారోను పొలములో కనిపించేటువంటి ఒక దివ్యమైన అనుభవం ఏంటో తెలుసా? ఆ ప్రాంతంలో సమృద్ధైనటువంటి మేత దొరుకుతుంది. పశువులకి మేత దొరికే ప్రాంతము కాబట్టి ఆ దావీదు అనేటువంటి మహారాజు తనకున్న పశువులన్నిటినీ కూడా షారోను ప్రాంతంలో నిలబెట్టి, ఆ షారోనీయుడైనటువంటి ఒక వ్యక్తిని ఆ పశువుల మీద అధికారిగా నిలబెట్టాడు. అంటే ఆ షారోనే ప్రాంతానికి ఉన్నటువంటి సుగుణం ఏంటో తెలుసా? సమృద్ధైనటువంటి మేత దొరికే ప్రాంతము. దేవుని వాక్యం వింటున్న ప్రియమైన బిడ్డలారా, సంఘములో సమృద్ధైనటువంటి ఆహారము దొరకాలి. ఈ అనుభవం కలిగినటువంటి దావీదు భక్తుడు తాను రాసిన కీర్తనలో 23వ కీర్తన అంటాడు కదండి, ఆయన నన్ను పచ్చిగల చోట్ల నన్ను పరుండ చేస్తూ ఉన్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపిస్తూ ఉన్నాడు. పచ్చిగల చోట్ల అంటే గనక ఆహారము సమృద్ధిగా దొరికేటువంటి షారోను ప్రాంతం. ఈ రోజున అనేక మంది బిడ్డలు ఆధ్యాత్మిక జీవితంలో బలపడకపోవడానికి, అనేక మంది వ్యక్తులు దేవుని సన్నిధిలో స్థిరపడకపోవడానికి, అనేక మంది బిడ్డలు మూలపాఠాల వైపు వెంటనే తిరిగిపోవడానికి, అనేక మంది బిడ్డలు ఆధ్యాత్మిక జీవితంలో దేవుని నమ్ముకున్నామని చెప్పి కూడా భ్రష్టత్వంలోకి వెళ్ళిపోవడానికి ఒక ప్రధాన కారణము వాక్యానికి విధేయత లేకపోవడం, వాక్యాన్ని సమృద్ధిగా స్వీకరించకపోవడం, వాక్యం పట్ల మన జీవితాల్లో సరైనటువంటి అవగాహన లేకపోవడం బట్టే ఈ రోజున చాలామంది ఆధ్యాత్మిక జీవితంలో స్థిరపడలేకపోతున్నారు. అందుకనే అపోస్తున్నటువంటి పౌలు గారు హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం ఒకసారి చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం.
హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం చూడమ్మా. 12 నుంచి చదువురా. కాలమును బట్టి చూచితే మీరు బాధకులుగా ఉండవలసిన వారై ఉండగా దేవోక్తులలో మొదటి మూలపాఠములు మీకు మరలా బోధింపవలసి వచ్చును. మీరు పాలు త్రాగేవారే కానీ బలమైన ఆహారము తినువారు కారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరియు పాలు తాగు ప్రతి వాడు శిశువే కానీ నీతి వాక్య విషయంలో అనుభవం లేని వాడై ఉన్నాడు. హెబ్రీ పత్రిక రాస్తూ అపోస్తలుడైన పౌలు గారు సంఘాన్ని గూర్చినటువంటి బాధాకరణ విషయాలు మాట్లాడుతున్నారు. మీరు కాలం బట్టి చూస్తే మీరు రక్షించబడి 5 సంవత్సరాలైంది, రక్షించబడి 20 సంవత్సరాలైంది, రక్షించబడి 30 సంవత్సరాలైంది. అయితే మీరు ఇంకా మిమ్మల్ని చూస్తే మూలపాఠాల వైపు మిమ్మల్ని మరలా ఒకటి త్రిప్పవలసిన పరిస్థితి. మీరు ఇంకా ఆధ్యాత్మికతలు ఎదగలేని పరిస్థితి. ఇంకా మీరు పాలు తాగేవారిగా ఉన్నారే కానీ బలమైన ఆహారం తినడానికి మీరు ఇంకా సిద్ధపడి లేరు. ఇంకా చిన్నపిల్లల మనస్తత్వంతో బ్రతుకుచున్నారు, చిన్నపిల్లలాగా ఆలోచిస్తున్నారు, ఆత్మీయ అనుభవంలోకి ఇంకా రాలేని పరిస్థితి. అంటే ఈ రోజున వాక్యము సమృద్ధిగా దొరికేటువంటి ప్రాంతంలో మనం లేము అనే విషయాన్ని గమనించాలి. వాక్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వట్లేదని మనం గమనించాలి. ఈ రోజున అనేక మంది ఈ సోషల్ మీడియాలో ఎక్కువైన తర్వాత సోషల్ మీడియాలో పడి జీవ గ్రంథాన్ని, పరిశుద్ధ గ్రంథాన్ని అనేక మంది భక్తులు నిద్రాహారాలు మానివేసి నీ చేతికి అందించినటువంటి దివ్యమైన వర్తమానాన్ని, ఈ దివ్యమైన వాక్యాన్ని చదవడానికి నాకు సమయం లేదు, వాక్యం వినడానికి నాకు సమయం లేదని చెప్పి ఈ రోజున అనేక మంది ఆధ్యాత్మిక జీవితాల్లో భ్రష్టులైపోతున్నటువంటి పరిస్థితి మీకు తెలుసు కదా. మార్కు శుభవార్త 5వ అధ్యాయం 43వ వచనంలో క్రీస్తు బ్రతికించిన బిడ్డ, ఒక వ్యక్తి చనిపోతే, బిడ్డ చనిపోతే ఆ బిడ్డను యేసు ప్రభువు బ్రతికించిన తర్వాత ఆయన చెప్పిన మాట అంటే తెలుసా? ఈ బిడ్డకి ఆహారము పెట్టండి. ఏమన్నదండి అక్కడ? ఈ బిడ్డకి ఆహారము పెట్టండి. ఈ బిడ్డ ఆకలితో ఉన్నాడు, ఈ బిడ్డ ఇలా చనిపోవడానికి కారణము ఆహారం లేక. ఈ రోజున చాలామంది వాక్యాన్ని ప్రేమ బిడ్డలారా, దేవుని సన్నిధికి వచ్చిన ప్రతి ఒక్కరము కూడా మనం సమృద్ధైన వాక్యం దొరికేటువంటి ప్రాంతంలో ఉంటున్నామా? నీకు సంతృప్తికరమైనటువంటి వాక్యం బోధించేటువంటి ఆ సంఘములో మనం కట్టబడి ఉన్నామా? వాక్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేటువంటి సంఘములో మనం ఉన్నామా? లేకపోతే ఈ లోక సంబంధమైన వాటి కొరకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేటువంటి ప్రాంతంలో మనం ఉంటున్నామా? దయచేసి మనమందరము కూడా మనం స్వపరీక్ష చేసుకుందాం. నీవు చివరి శ్వాస వరకు కూడా దేవుని వెంబడించాలి. చివరి శ్వాస వరకు కూడా దేవుని సన్నిధిలో నీవు స్థిరపడాలంటే ఖచ్చితంగా మన జీవితాలలో వాక్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారుగా ఉండాలి. వాక్యాన్ని మనం స్వీకరించేవారుగా ఉండాలి. షారోను అనేటువంటి ఈ యొక్క పొలములో, షారోను అనే ప్రాంతంలో అనేక పశువులు మేత మేసి సమృద్ధిగా ఉన్నటువంటి ప్రాంతము, సమృద్ధైన మేత దొరికేటువంటి ప్రాంతము. మన సంఘంలో కూడా దేవుని వాక్యం పుష్కలంగా దొరికేటట్లుగా మనం ప్రార్థన చేయాలి. దేవా, నీ సేవకుని ద్వారా నాకు ఆహారమని సిద్ధపరచు నాయన, జీవాహారము చేత నన్ను తృప్తిపరచు. నేను బలపరచబడినట్లుగా ఇంకా అనేక విషయాల్లో బలహీనురాలుగా ఉంటున్నాను. నేను బలపరచబడేటట్లుగా నీ వాక్యము ద్వారా నాతో మాట్లాడు, నీ వాక్యము ద్వారా నన్ను దర్శించు. నా జీవితంలో మొదట ప్రాధాన్యత నీకిచ్చే, నీ వాక్యానికి ఇచ్చేవాడిగా విచ్చేదానికి నేను ఉండాలి. ఎందుకంటే ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యన వసించిన వాక్యం చెప్తుంది. కనుక ఆ జీవ గ్రంథాన్ని మన జీవితాల్లోనికి అన్వయించుకునేవారుగా, వాక్యాన్ని స్వీకరించుకునేవారుగా, వాక్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చుకునేవారుగా మనం ఉండాలి. రెండవదిగా షారోనుకున్నటువంటి రెండవ అనుభవము, ఇది మేత గల ప్రాంతం, సమృద్ధైన ఆహారము దొరికేటువంటి ప్రాంతం. మూడవ అనుభవం గురించి మనం నేర్చుకుందాం. యెషయా గ్రంథము 35వ అధ్యాయము 2వ వచనం. యెషయా గ్రంథము 35వ అధ్యాయము 2వ వచనం.
అది బహుగా పూయిచు, వికసించును, ఉల్లసించి సంగీతములు పాడును. లెబనోను సౌందర్యము దానికి కలుగును. దేనికి స్తోత్ర. హల్లెలూయా, హల్లెలూయా. మూడవ అనుభవం, మూడవ చిహ్నం, సంఘానికి జయించేటట్లుగా ఉండాలి. సంఘము ఎదుట పాతాళపు పునాదులు నిలవజాలవని చెప్పి దేవుడు విలువైనటువంటి వాగ్దానాన్ని సంఘానికి ఇచ్చారు. రెండవదిగా, సంఘములో 100% వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వాలి. మూడవదిగా, షారోను పొలముగా పిలువబడుతున్న సంఘములో మూడవదిగా సంఘానికి ఏముండాలంటే సౌందర్యం. ఏముండాలండి? సౌందర్యం. ఈ యొక్క షారోను పొలమును గూర్చి మనం చూస్తే, కర్మేలు పర్వతానికి ఆనుకుని ఉన్న ఈ యొక్క పొలము పైనుంచి చూస్తే ఎంత సౌందర్యంగా కనిపిస్తుందంటే, ఆ షారోను పొలములో దివ్యమైనటువంటి ఆ యొక్క గులాబీ పువ్వులు, దివ్యమైనటువంటి ఆ లిల్లీ పువ్వులు, తెల్లని లిల్లీ పువ్వులు ఆ ప్రాంతంలో కనిపిస్తూ ఉంటుంటే, దూరాన్ని చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా, అనేక మంది ఈ ప్రాంతము సౌందర్యానికి చిహ్నంగా ఉంది అని చెప్పుకుంటారు. ఈ రోజున సంఘము ఆయన ఎదుట నిలబడేటట్లుగా, సంఘానికి మచ్చైన, డాగైన, కలంకమైన ఏదీ లేకుండా సంఘము సౌందర్యమైనటువంటి రీతిలో తమ్ము తాము అలంకరించుకొని వరుడుగా రాబోతున్నటువంటి క్రీస్తుని ఎదుర్కోవడం కోసం సంఘము ఆత్మ సంబంధమైన సౌందర్యాన్ని కలిగి ఉండాలి. ఈ రోజున వాక్యాన్ని బట్టి మనం చూసినట్లయితే, మనుషులుగా, విశ్వాసులుగా, సేవకులుగా పిలువబడుతున్న మన జీవితాలలో భౌతిక సంబంధమైనటువంటి సౌందర్యం కొరకు ప్రాకులాడినట్లుగా ఆత్మ సంబంధమైన సౌందర్యానికి ఈ రోజున ఇష్టపడలేనటువంటి వ్యక్తులుగా మనం ఉంటున్నాం. బైబిల్ గ్రంథంలో ఎస్తేరుని బట్టి మనం చూసినట్లయితే, ఎస్తేరుతో పాటు వచ్చిన అనేక మంది భౌతికంగా తమ్ము తాము అలంకరించుకున్నారు. కానీ ఎస్తేరు మాత్రం ఆత్మ సంబంధముగా హేగే తనకు నియమించిన నియమ ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. హేగే తనకు నియమించినటువంటి నియమ నిబంధనల ప్రకారం తన్ను తాను అలంకరించుకున్నటువంటి ఎస్తేరు రాజు యొక్క మనస్సును గెలవగలిగినది, రాణిగా మార్చబడింది. షారోను పొలముగా పిలువబడుతున్నటువంటి ఈ దీన సంఘము వరుడుకై అలంకరించుకున్నటువంటి సంఘము ఉండడానికి దేవుడు కృప చూపించాలి. దయచేసి ఈ రోజున వాక్యం ఉన్న ప్రేమిలారా, భౌతికపరమైనటువంటి సౌందర్యంగా ఉండడం అనేది తప్పు అని అంటలేదు, కానీ భౌతిక సంబంధమైనటువంటి అలంకరణ కంటే ఆత్మ సంబంధమైన అలంకరణ ఈ సంఘానికి చాలా ప్రాముఖ్యమని వాక్యం సెలవిస్తూ ఉంటుంది. ఈ రోజున మనం చూసినట్లయితే, శ్రేష్టమైనటువంటి సంఘానికి వచ్చిన మన జీవితాలలో, షారోను పొలముగా పిలువబడుతున్నటువంటి సంఘానికి వచ్చిన మన జీవితాలలో మన మైండ్ ఏమవ్వాలంటే స్టిమ్యులేట్ అవ్వాలి, మనస్సు కుదురుపడాలి. సంఘానికి వచ్చిన తర్వాత మన సమస్యలు ఎక్కువ తెచ్చుకోకూడదు. సంఘానికి వచ్చి మన కుటుంబాల్లో బాధలు ఎక్కువ తీసుకోకూడదు. సంఘానికి వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా, ఇది గనక నిజమైనటువంటి షారోను పొలం అయితే గనక, సంఘంకి వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా సంఘాన్ని బట్టి ఉపశమనం పొందుతారు, సంఘాన్ని బట్టి ఆదరణ పొందుతారు. ద బెస్ట్ ఎగ్జాంపుల్ మనం చూసినట్లయితే, చరిత్రకారులు చెప్పేటువంటి ఒక విలువైనటువంటి సత్యం, ఎవరైనా కానీ పూల తోటలోకి వెళితే ఆ పూల తోటలోకి వెళ్ళినటువంటి వ్యక్తి యొక్క మనస్సు, ఆ వ్యక్తి యొక్క హృదయము స్టిమ్యులేట్ అవుతుంది, ఆహ్లాదకరంగా మార్చబడుతుంది, బాధలన్నీ మర్చిపోయినట్లుగా చేస్తుంది, ఒక నూతనమైన ప్రపంచంలోకి తీసుకెళ్ళినట్లుగా అనిపిస్తుంది. అందుకనే చాలామంది ఉద్యానవనానికి వెళ్తూ ఉంటారు. గొప్ప వాళ్ళందరూ కూడా వాళ్ళ కుటుంబాల్లో ఇంటి ఎదురుగుండా ఈ పూల తోటలు పెట్టుకుంటూ ఉంటారు. ఎందుకంటే అలసిపోయి, సొమ్మసిల్లిపోయి
ఆ టెన్షన్తో ఉన్నటువంటి ఆ వ్యక్తులు ఆ పూల తోటల గుండా నడిస్తే మనసు ఆహ్లాదకరంగా మార్చబడుతుంది. దాన్ని చరిత్రలో ప్రూవ్ చేసినట్లుగా ఎందుకు అలా ఉంటుందంటే, ప్రతి ఫ్లవరు కూడా, చాలా ఫ్లవర్స్, చాలా పువ్వులు కాన్వానా టాక్సిన్ అనేటువంటి ఒక కెమికల్ని విడుదల చేస్తాయంటండి. కాన్వాలాక్సిన్ టాక్సిన్ అటువంటి యొక్క కెమికల్ మనిషి యొక్క జీవితాన్ని ఉత్తేజపరుస్తుంది, మనసును ఉత్తేజపరుస్తుంది. ఈ రోజున సారోను పొలముగా పిలువబడుతున్న సంఘము కూడా అనేక మంది మనసు పాడైపోయిన వారిని, కలవరాలతో ఉన్న వారిని, దుఃఖాకరమైన పరిస్థితులు ఉన్న వారిని మనము ఆదరించేవారుగా, వారికి ఉపశమనం కలిగించేవారుగా, వాళ్ళ టెన్షన్స్ అన్నీ తీసేవారుగా మనమందరము కూడా ఈ కాలం నాటి ఆత్మ సంబంధమైన సౌందర్యం కలిగినటువంటి ఈ యొక్క షారును పొలముగా సంఘం ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉంటున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం చూద్దాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం చూద్దాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం. కాగా ఎవడైనను క్రీస్తు యందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇవిగో కొత్తవాయెను. సమస్తమును దేవుని వలనైనను ఆయన మనల్ని క్రీస్తు ద్వారా తమతో సమాధానపరుచుకుని ఆ సమాధానపరచు పరిచర్యను మాకు అనుగ్రహించెను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సంఘములో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా సారును పొలముతో పిలువబడుతున్న మనము సమాధానపరిచేవారుగా ఉండాలి తప్ప కలవరపరిచేవారుగా ఉండకూడదు. ఇదిగో పాతవి గతించెను, సమస్తము కూడా నూతనమైనవి. ఎందుకు ఈ మాట చెప్తున్నాడు? యేసు ప్రభు వారు షారోను పొలంలోకి వచ్చిన ప్రతి వ్యక్తి జీవితము, వాళ్ళ జీవితాల్లో జరిగేటువంటి ఉన్నతమైనటువంటి ప్రక్రియ ఏంటి అని మనం చూస్తే, బల్గేరియా అనేటువంటి ఒక ప్రాంతంలో ఎక్కువ శాతం గులాబీ పూల తోటలు ఉంటాయి. ఆ గులాబీ పూల తోటలోకి వెళ్ళి వచ్చిన వ్యక్తి కొన్ని గంటల పాటు ఆ గులాబీ పువ్వుల వాసన అతను విడిచిపెట్టి పోదంటండి. అంత ప్రాముఖ్యత ఉన్నదంటండి బల్గేరియా అనేటువంటి ఆ ప్రాంతంలో. ఈ రోజున షారోను పొలముకు వచ్చినటువంటి ప్రతి ఒక్కరూ కూడా నూతన సృష్టిగా మార్చబడాలి. షారోను పొలం అడుగుపెట్టిన ప్రతి ఒక్కరూ కూడా ఆధ్యాత్మికంగా నూతన సృష్టిగా మార్చబడాలి. దేవుని వాక్యాన్ని ప్రేమిలారా, దేవుడు ఆయన సన్నిధికి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా పరిమళ వాసనగా మార్చాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఆయన నిన్ను నన్ను కూడా పరిమళ వాసనగా మార్చడం కొరకు ఆయన తన్ను తాను బలిగా అర్పించినట్లుగా మన బైబిల్ గ్రంథం స్పష్టంగా తెలియజేయబడుతుంది. పరిమళ వాసనగా మారిన వ్యక్తి యొక్క కుటుంబ పరిస్థితులు ఎలా ఉంటాయో మనం చాలా చూస్తూ ఉంటాం. దేవుని మహాకృప ఈ కలవరి మోచిన పరిచయమైనటువంటి దీన సంఘము ద్వారా అనేక మంది త్రాగుబోతుల్ని, అనేక మంది ఆయా అలవాట్లకు వెళ్ళిన వ్యక్తుల్ని ప్రభు మార్చిన తర్వాత ఈ రోజున ఆ కుటుంబంలో, ఈ రోజున వాళ్ళ సంఘములో పరిమళ వాసనగా ప్రభు కోసము వికసిస్తున్నారు. పరిమళ వాసనగా ప్రభు కోసము అనేక మందికి సువాసన వెదజల్లేటట్లుగా ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు వారి లోకంలో సస్సుడుగున్న దినాలలో ఆయన గెరాస అనే ప్రాంతానికి వెళ్తూ ఉంటున్నారు. ఆ ప్రాంతంలో నిండు యవనస్తుడు కుటుంబానికి దూరమై భయంకరమైనటువంటి కొంపు కొట్టే జీవితముతో తన్ను తాను గాయపరుచుకుంటూ, కనీసం తన మీద వస్త్రాలు ఉన్నాయా లేవా అని కూడా చూడకుండా బహుభయంకరంగా ప్రవర్తిస్తున్నటువంటి ఆ వ్యక్తిని ఏ ఒక్కరూ కూడా సాధు చేయలేకపోయారు. ఏ ఒక్కరూ కూడా అతను మార్చలేకపోయారు. అతని జీవితము ఒక కొంపు కొట్టేటువంటి జీవితం. అతని బ్రతుకు కుటుంబానికి అవమానకరం. అతని బ్రతుకు సంఘానికి భయంకరమైనటువంటి చెడ్డవాసన. అలాంటి వ్యక్తిని నా యేసుక్రీస్తు ప్రభువారు ఆ వ్యక్తిని చూడగానే అతనిలో ఉన్నటువంటి శాన అనే దెయ్యములను వెళ్ళగొట్టినప్పుడు, అతనిలో ఏలుబడి చేస్తున్నటువంటి దురాత్మల్ని ప్రారదోలినప్పుడు ఆ వ్యక్తిగా మార్చబడ్డాడు. చక్కగా అతడు స్నానము చేసి
క్షౌరం చేయించుకుని మంచి తెల్లని వస్త్రాలు వేసుకుని యేసు ప్రభు వారి యొక్క పాదాల దగ్గర కూర్చుని ఉంటే ఆ ఊరోళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయారు. సమాధిలో ఉండేవాడు, కంపు కొట్టుకుంటూ ఉండేవాడు, ఏం జరుగుతుందో తెలియని పరిస్థితులు ఉండేవాడు. వీడిని బట్టి కుటుంబం అంతా ఏడ్చేది, వీడిని బట్టి సమాజం అంతా కూడా వీడు మారడనుకున్నారు. అలాంటి వ్యక్తి ఈ రోజున క్రీస్తు మార్చి ఆయన క్రీస్తు కొరకు సువాసన వెదజల్లేవాడిగా మార్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అనేక మంది వాళ్ళ జీవితాల్లో ఈ మధ్య నిన్న కాక మొన్న ఒక విలువైనటువంటి పోస్ట్ వచ్చింది. ఆ పోస్ట్లో ఇంచుమించుగా 140 సంవత్సరాల క్రితం కట్టినటువంటి ఒక చర్చి అక్కడ ఆ ఫోటోలో పెట్టారు. ఏంటి దాని చరిత్ర అని మనం చూస్తే 140 సంవత్సరాల క్రితం కరుడు కట్టినటువంటి ఒక భయంకరమైన వ్యక్తి, భయంకరం త్రాగుబోతు, భయంకర నరహంతకుడు, భయంకర దొంగ, అలాంటి వ్యక్తిని ఆ ప్రాంతానికి వచ్చిన ఒక మిషనరీ దేవుని స్వార్థ ద్వారా మార్చాడు. మార్చబడిన ఆ వ్యక్తి నా జీవితానికి ఎంత గొప్ప సువాసనిచ్చిన నా దేవునికి నేనేం చేయాలని చెప్పి ఆ రోజుల్లోనే ఒక మిషనరీ ద్వారా ఒక చర్చిని ఓపెన్ చేయించి చక్కగా ఆ చర్చిని నిర్మాణం చేశారు. ఇప్పటికి 140 సంవత్సరాలు అయినది. 140 సంవత్సరాలనే కానీ ఆ చర్చ్ అనేది చెంకు చెదరకుండా చాలా స్ట్రాంగ్గా ఉంది. ఆ చర్చిని చూసిన వాళ్ళందరూ కూడా అంటారు, దీనికి ఉన్న చరిత్ర ఏంటంటే ఒక భయంకరమైన త్రాగుబోతు, ఒక భయంకరమైనటువంటి దొంగ, ఒక భయంకర నరహంతకుడు క్రీస్తు ప్రభువారిని సొంత రక్షణకు అంగీకరించి తన మార్పుకి చిహ్నంగా ఈ మందిరాన్ని నిర్మించాడు, ఈ మందిరాన్ని కట్టాడు అని చెప్పి అతను గూర్చి చక్కని సాక్ష్యం అనేది చెప్పబడుతుంది. నా యేసు ప్రభువారు ఆయన సన్నిధికి వచ్చిన నీ బ్రతుకులు నా బ్రతుకులు షారును పొలంలో అడుగుపెట్టిన ప్రతి ఒక్కరూ కూడా సువాసన వెదజల్లేటట్లుగా చేస్తాడే తప్ప కంపు కొట్టేటట్లుగా ఉండేటట్లుగా చేసే దేవుడు కాదు అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ కూడా గమనించాలి. ఇక 4వదిగా మనం చూస్తే షారోను పొలముకున్నటువంటి 4వ అనుభవం, 4వ చిహ్నం చూడండి. యెషయా గ్రంథం 33వ అధ్యాయము 9వ వచనం. యెషయా గ్రంథము 33వ అధ్యాయము 9వ వచనం. యెషయా గ్రంథం 33వ అధ్యాయము. దేశం దుఃఖించి క్షీణించుచున్నది, లెబానోను సిగ్గుపడి వాడిపోవచ్చున్నది, షారోను ఎడారి అయిపోయింది. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పచ్చని మేతగల ప్రాంతం, విజయానికి సంకేతం. అలాంటి దివ్యమైనటువంటి ఈ యొక్క షారోను పొలం ఇప్పుడు ఏమైపోయిందంటే ఎండిపోయింది. ఏమైపోయిందండి? ఎండిపోయింది. దేవుడు పచ్చగా చేయడం తెలుసు, నా దేవునికి ఎండిపోయేటట్లుగా చేయడం కూడా ఆయనకు తెలుసు. ఈరోజున ఈ షారోను పొలం ఇశ్రాయేలు ప్రజలు దేవునికి ప్రార్థన చేయకుండా, ఇశ్రాయేలు ప్రజలు దేవుని వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వకుండా, ఇశ్రాయేలు ప్రజలు సంఘానికి సమాజంగా కూడుకొని మందిరానికి వెళ్ళడానికి ప్రాధాన్యత ఇవ్వలేని పరిస్థితిని బట్టి ఆ ప్రాంతం అంతా కూడా దేవుడు ఎలా చేస్తాడంటే ఎడారి భూమిగా చేస్తాడు. ఆ ప్రాంతాన్ని చూసిన వాళ్ళందరూ కూడా ఒకప్పుడు ఎంత పచ్చగా ఉండే ప్రాంతం, ఒకప్పుడు ఈ ప్రాంతంలో అనేక పశువులు సేద తీర్చుకునేటువంటి ప్రాంతము. అలాంటి ప్రాంతం ఈ రోజున గడ్డి మువ్వు లేకుండా, కనీసం గడ్డి ఆనవాళ్ళు లేకుండా ఎండిపోయిన ఎడారిగా మార్చబడింది, నీరు లేని ప్రాంతంగా మార్చబడింది. నివాస యోగ్యమైన ఈ ప్రాంతం నివసించడానికి అనుకూలంగా లేని ప్రాంతంగా మార్చబడింది. ఎందుకు ఇలా మార్చబడింది, ఎందుకు ఎంత శాపగ్రస్తమైన పరిస్థితికి వచ్చింది అని మనం చూస్తే దేవుని యొక్క కాపుదలని, దేవుని యొక్క ప్రేమని, దేవుడు చూపిస్తున్న అనురాగాన్ని, దేవుని పట్ల చూపిస్తున్న జాలిని, దేవుని పట్ల చూపిస్తున్నటువంటి ఆప్యాయతని ఈ రోజున అర్థం చేసుకోలేని వ్యక్తులుగా, అర్థం చేసుకోలేని సంఘముగా, అర్థం చేసుకోలేనటువంటి సంఘముగా మనం ఉన్నట్లయితే నీ సంఘం ఒకప్పుడు ఎంత చక్కని సమృద్ధి అయినటువంటి ఆహారం కలిగినటువంటి ప్రాంతమైన ఈ రోజున ఎడారి బయట భూమిగా మారిపోద్ది. అనేక సంఘాలు చూస్తున్నా, ఒకప్పుడు ఒక వెలుగు వెళ్ళిన సంఘాలు, అనేక మందిని రక్షించిన సంఘాలు, అనేక మంది దీవెనకరంగా ఉన్న సంఘాలు, అనేక మందికి రక్షణ ఇచ్చిన సంఘాలు, అనేక మందికి దివ్యమైన వాక్యాన్ని బోధించిన సంఘాలు
ఈ రోజున ఎండిపోయినటువంటి పరిస్థితుల్లో ఉంటున్నాయి. కొన్ని సంఘాలు మూతవేయబడిన పరిస్థితుల్లో ఉంటున్నాయి. కొన్ని సంఘాలు కనీసం ఆదివారం కూడా తలుపులు తీయలేనటువంటి ఒక దయానీకమైన పరిస్థితుల్లో ఈ రోజున సంఘాలు ఉంటున్నాయి. ఎందుకు అని మనం చూస్తే షారోను పొలం ఈ రోజున ఎండిన ఎడారిగా మారిపోవడానికి కారణము మనలో ఉన్నటువంటి అవిధేయత. అది సేవకుడు కావచ్చు, విశ్వాసులు కావచ్చు, ఎవరి జీవితాలైనా కానీ ఒకవేళ అవిధేయులుగా మనం బ్రతికినట్లయితే ఈ రోజున పచ్చని పొలాలు కాస్త ఎండిపోయినటువంటి బ్రతుకులుగా మారిపోతున్నాయి. దేవుని సంఘమా, ఈ రోజున సంఘములో కావలసింది ప్రార్థన. సమృద్ధైనటువంటి ప్రార్థన సంఘానికి చాలా అవసరము. సంఘానికి వాక్యము చాలా అవసరము. వాక్యం లేని సంఘము ఎడారి భూమిగా మారిపోద్ది. మూడవదిగా సహవాసము, ఇది చాలా ప్రాముఖ్యం. దేవునితో సహవాసం చేయడానికి మనమందరము కూడా సంసిద్ధులు కావాలి. సహవాసాన్ని కాపాడుకుందాం. ఈ విధంగా చేస్తే ఎండిపోయినటువంటి ఈ భూభాగాన్ని దేవుడు ఏం చేస్తాడో మనం చూద్దాం. చూడండి, బైబిల్ గ్రంథంలో నుంచి యెషయా గ్రంథము 65:10. నన్ను గూర్చి విచారణ చేసిన నా ప్రజల నిమిత్తము షారోను పొలము మేత భూమి అగును. ప్రైజుల్ హల్లెలూయా. ఆకోరు లోయ పశువులు పరుండు స్థలముగా ఉండును. ఆకోరు లోయ, షారోను యొక్క పొలము ఎలా మార్చబడింది? ఇప్పుడు శాపగ్రస్తంగా మార్చబడింది. ఎందుకు? దేవుని కృపను త్రోసివేయడం ద్వారా. ఎందుకు? ఆధ్యాత్మిక జీవితంలో భ్రష్టులు అయిపోవడం ద్వారా. ఎందుకు? శాపగ్రస్తమైన దానిని విశ్వాసి పరీక్షించుకోకుండా శాపగ్రస్తమైన దాన్ని హత్తుకోవడం ద్వారా. ఈ రోజున షారోను పొలము కావచ్చు, లేదా ఆ షారోను పొలము దేంతో పోలుస్తున్నాడంటే ఆకోరు లోయ. ఆకోరు లోయ అంటే గనక ఆకానును రాళ్ళతో చంపి ఆ ప్రాంతంలో రాళ్ళు కుప్పగా వేసిన ప్రాంతము ఆకోరు లోయ. ఆకోరు లోయ శాపగ్రస్తమైనటువంటి భూభాగము. షారోను పొలము శాపగ్రస్తమైపోయింది, ఎండిన భూమిగా మారిపోయింది. ఈ భూభాగాన్ని దేవుడు ఏం చేస్తానంటాడంటే, నేను మరలా మేతగల భూమిగా చేస్తాను. దీన్ని ఏమంటారంటే రిస్టోరేషన్, అనగా పునరుద్ధరణ. దేవుని వాక్యం విన్న ప్రియ బిడ్డలారా, దేవుని యొక్క బంగారు పాదములు పట్టుకుని, దేవా నా కుటుంబం ఎడారిగా మారిపోయింది, నా సంఘం ఎడారిగా మారిపోయింది, ఎండిపోయిన నా భూభాగాన్ని, ఎండిపోయిన నా జీవితాన్ని, ఎండిపోయిన నా సంఘాన్ని తిరిగి పునరుద్ధరింపచేవా నాయన, తిరిగి మరలా మేతగల భూమిగా చేవా నాయన, నీ క్షమాపణ మాకు దయచే ప్రభు అని చెప్పి ఆయన బంగారు పాదములు పట్టుకుని మనం బ్రతిమాలుకున్నట్లయితే దేవుని వాక్యం సెలవిస్తుంది, ఎండిపోయినటువంటి ఈ యొక్క షారోను పొలమును నేను మేతగల భూమిగా మారుస్తాను. శాపగ్రస్తమైపోయిన ఆకోరు లోయని పశువులు పరుండేటువంటి స్థలముగా మారుస్తాను. అఫ్కోర్స్ అది శాపగ్రస్తంది కావచ్చు, ఒకవేళ అది ఎండిపోయిన పరిస్థితి కావచ్చు. మనం ఆరాధిస్తున్నటువంటి జీవం గల దేవునికి ఆయన ఎండిన బ్రతుకులను చిగురింప చేయడానికి ఆయన సమర్థుడు. ఎండిపోయినటువంటి అహరోను కర్రని రాత్రి చిగురింపజేసిన దేవుడు ఈ మధ్యాహ్న కాల సమయంలో ఎండిపోయిన మన జీవితాల్ని ఆయన చిగురింప చేయడానికి సమర్థుడు అనే విషయాన్ని మనం గమనించాలని ప్రభు వాక్యం సెలవిస్తూ ఉంటుంది. బైబిల్ గ్రంథంలో అనేక మంది భక్తుల జీవితాలని, ఎండిపోయిన బ్రతుకులను దేవుడు తిరిగి జీవింపజేసినట్లుగా మనం చూడగలుగుతున్నాం. దావీదు జీవితం, ఆధ్యాత్మిక జీవితం, ఎండిపోయినటువంటి దావీదు జీవితాన్ని దేవుడు పునరుద్ధరింపజేసినట్లుగా బైబిల్ గ్రంథం మనకు స్పష్టంగా తెలియచేయబడుతుంది. సంసోన్ ఎండిపోయినటువంటి అతని జీవితాన్ని, పాడైపోయిన తన బ్రతుకుని మరలా ఫిలిస్తీన్ల యొక్క ప్రాంతంలో దేవునికి మొర్ర పెట్టుకున్నప్పుడు ఆ యొక్క గుండె కొట్టించబడినటువంటి ఆ యొక్క తలలో నుంచి వెంట్రుకలు మొలవడం మొదలుపెట్టి అతని జీవితంలో దేవుడు తను బలపరిచి, తను స్థిరపరిచి, తన జీవితంలో బ్రతికినంత కాలము కంటే చచ్చిన సమయంలో శత్రువుల మీద పగ తీర్చుకున్నట్లుగా ప్రభు పునరుద్ధరింపజేస్తాడు. ఇక మూడోదిగా మనం చూసినట్లయితే నయోమి తాత్కాలికమైన వాటి కొరకు ఆమె ఆకర్షితురాలై మోడి బారిపోయిన తన జీవితాన్ని దేవాతి దేవుడు చిగురింపజేసినట్లుగా మనం చూడగలుగుతున్నాం. అతి చిన్న వయసులోనే భర్తను కోల్పోయినటువంటి, ఎడారిగా మారిపోయినటువంటి
ఈ యొక్క ఋతు జీవితాన్ని దేవుడు చిగురింపజేసినట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఈ రోజున ఆకోరు లోయ లేదా షారూను పొలము దేవుడు పునరుద్ధరింపజేసి మరలా పూర్వ వైభవాన్ని, పూర్వ ఉజ్జీవాన్ని, పూర్వ వైభవంతో కూడినటువంటి మేతగల ప్రాంతముగా దేవుడు సంఘాన్ని చేసేటట్లుగా మనమందరము చేయవలసింది పశ్చాత్తాప ప్రార్థన. మనమందరము చేయవలసింది మా సంఘములో దైవ సేవకు నోటి నుంచి మాకు కావలసిన వర్తమానం అందించు ప్రభా, ఆ వాక్యాన్ని మా జీవితానికి అన్వయించుకోవడానికి సహాయం చేయను ఆయన. వాక్యము లేకే నా కుటుంబము ఎండిపోయింది, వాక్యము లేకే మా సంఘం ఎడారిగా మార్చబడింది, వాక్యము లేకే మా సంఘంలో అనేక మంది విశ్వాసులు ఆదరణ పొందలేకపోతున్నారని ప్రభు పాదాలు పట్టుకుని నీవు నేను గనక ప్రార్థన చేస్తే మనం ఆరాధిస్తున్నటువంటి జీవం గల దేవుడు నిన్ను నన్ను కూడా పునరుద్ధరింపజేస్తాడు. కోల్పోయిన వాటన్నిటినీ కూడా దేవుడు తిరిగి దయచేస్తాడు. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయునుగాక. మోకరించిన అందరూ కూడా ప్రార్థన చేసుకుందాం. షారోను పొలముగా మన సంఘాన్ని దేవుడు మార్చాలి. షారోను పొలముగా మన కుటుంబాన్ని దేవుడు మార్చాలి. షారోను పొలముగా మన హృదయ సీమను ప్రభు మార్చాలి. ఎండిపోయిన నీ జీవితాన్ని ఫలింపచేయాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. మోడు బారిపోయినటువంటి మన సంఘాన్ని దేవుడు తిరిగి ఉజ్జీవింపచేయాలని ఆశపడుతూ ఉంటున్నాడు. అందరము కూడా ప్రార్థన చేసుకుందాం. మహాగణుడ, మహోన్నతుడ, సర్వాధికారి, మీ పరిశుద్ధమైన నామములెక్కలేని స్తోత్రాలు. ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడారు తండ్రి. షారోను పొలమును సంఘముతో పోలుస్తున్నావు తండ్రి. సంఘము ప్రభా, వధువ సంఘముగా, నీ రాకడకై సిద్ధపడినటువంటి వధువ సంఘముగా మా సంఘాన్ని ప్రభా మోడి బారిపోయిన స్థితిలో కాకుండా సువాసన వెదజల్లేటట్లుగా, విజయం పొందేటట్లుగా, మేతగల ప్రాంతం ఉండేటట్లుగా, కోల్పోయిన వాటన్నిటినీ కూడా పశ్చాత్తాప ప్రార్థన ద్వారా తిరిగి సంపాదించుకునే వ్యక్తులుగా మేమందరము కూడా సిద్ధపడడానికి కావలసిన కృప దయచేయమని యేసు నామమున బట్టి అడుగుచున్నాం తండ్రి.